రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండపేట పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నొకుదుర్గారాణి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజరత్న సెంటర్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ను ఎమ్మెల్సీ తోట కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నవరత్నాలను ఏర్పాటు చేసి అన్ని హామీలు నెరవేర్చడమే కాకుండా అనేక పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ అలీఖాన్ బాబా, మేకడ శ్రీనివాస్, కౌన్సిలర్లు మొండి భవానీ మురళి, పిల్లి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, నీలం దుర్గా, చిట్టూరి సతీష్, మందపల్లి రవికుమార్, గ్రంథి శ్రీనివాస్, సిట్టి కళ్యాణి, మలసాని సీతామహాలక్ష్మి, బొక్క సరస్వతి, మొండు బాబిరాజు, జొన్నపల్లి విజయలక్ష్మి సత్యబాబు, సహకార సొసైటీ ప్రెసిడెంట్ వెంకే గంగాధర్, సిట్టిబలిజ సంఘ పట్టణ అధ్యక్షులు పంపన శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొప్పిరెడ్డి పద్మావతి, షేక్ మస్తాన్, జేజీఎస్ కన్వీనర్ ఎర్మాటి వెంకన్నబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ బర్త్డే వేడుకల్ని జరుపుకునేటువంటి సందర్భంలో మన మెండపేట నియోజకవర్గంలో మెండపేట పట్టణం నుంచి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి మరి మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా పెద్దలు మరి పట్టాభిరామయ్య చౌదరి గారు, పార్టీ ప్రెసిడెంట్, వచ్చినటువంటి నాయకులు, కౌన్సిలర్లు అందరికీ మరి నమస్కారాలు చెప్తూ, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటి చూస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆయన 2012లో పార్టీని ఏర్పాటు చేసి అలుపెరగినటువంటి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేనటువంటి విధంగా 3600 సుమారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క అనేక సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రాంతాలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అనుభవంతో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి మేనిఫెస్టోని ఇచ్చాడు. ఏదైతే నవరత్నాల పథకాల్లో ఆయన ప్రవేశపెట్టి ఆయన అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. మేనిఫెస్టోలు అనేటువంటిది ఒక బైబిల్గానో, పురాణగానో భావించినటువంటి, ఒక భగవద్గీతగానో భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా రాజకీయ పార్టీలు అంతకుముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల్ని వెబ్సైట్లోంచే తీసేసిందనేటువంటి పేపర్లో, టీవీలో చూస్తున్నాం మనం. అటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు లోకేష్ పాదయాత్ర గురించి చెప్తున్నారు. రాత్రి టీవీలోనే చూసాం. ఈ అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపదంపుడుగా కొట్టారంటే కొట్టారు. ఒక్క విషయం నేను అడుగుతున్నాను,
అది మార్నింగ్ వాక్ కింద జరిగింది తప్పితే అతను పాదయాత్ర వస్తున్నాడు అనేటువంటిది, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు అనేటువంటిది ఎక్కడ చూడలేదు. అదే ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. జిల్లా చుట్టూ కూడా ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేసుకుంటూ సుమారు 47 రోజులు చేశాడు. ఈ ఒక జిల్లాలోనే చాలా ఎక్కువ రోజులు చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాలు చూస్తే. ఇది ఆయన పాదయాత్ర సకినేటిపల్లిలో మొదలయ్యి మరి తుని వెళ్ళేటప్పటికి పాదయాత్ర అయిపోయింది. ఆయన వచ్చాడా వెళ్ళాడా అనేటువంటిదే జనాలకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ పాదయాత్ర జరిగింది. దీనికి పెద్ద బిల్డప్లు ఇచ్చాళ్ళం, అనేక రకాలైనటువంటి ఒక తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. తప్పేం లేదు. ఒక వ్యక్తిని సమర్థత గురించి మనం ప్రమోట్ చేస్తే సమర్థుడు. సమర్థత అనేటువంటిది సహదాగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెడతానని చెప్పాడు. ఆ పార్టీ పెట్టేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీలో ఆయన్ని నీకు కొద్ది రోజులు ఆగి నీకు ముఖ్యమంత్రి ఇస్తాం, నువ్వు పార్టీ పెట్టకని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పిలిచి, మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేంద్రంలో మంత్రి ఇస్తాం, తర్వాత నుండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి చేస్తా ఆగమంటే ఒప్పుకోకుండా సొంతంగా పార్టీ పెట్టి నేనేంటో నిరూపించుకోవాలనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకుని ఒక పార్టీ పెట్టి 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి 2019లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. మరి అతనికి లోకేష్కి ఏ రకమైనటువంటి పోలికలు ఉండవనేటువంటిది ప్రజలు తెలుసుకున్నారు, గమనిస్తున్నారు అనేటువంటిది కూడా మనం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానంలో ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనకి సమయస్ఫూర్తి అన్ని విధాలుగాను కూడా భగవంతుడు సహకరిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ విధంగా అన్ని విధాలుగానే కూడా భగవంతుడు ఆయనకి సహకరించాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ప్రజలకి మెరుగైనటువంటి ఇంకా ఈ రాష్ట్రంలో అనేక పేద వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మీరు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కొద్దిగా రోడ్ల విషయంలో కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాన్ని మరి సమయస్ఫూర్తి మంచి ఆలోచనని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అదేవిధంగా మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.